హాయ్ ఫ్రెండ్స్, చరిత్ర సృష్టించిన భారత జట్టు అయితే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప విజయాన్ని సాధించింది. 3 సార్లు ప్రపంచ కప్ సాధించిన మొట్టమొదటి జట్టుగా 14 దేశాల్లో ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప రికార్డుని భారతదేశం స్వంతం చేసుకుందని చెప్పాలి. అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో భారత జట్టుకు ఎప్పుడు కూడా కలిసి రాలేదు అని చాలామంది అభిమానులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ప్రతిసారి. అయితే అసలు ఆ విషయం ఏంటంటే 2024లో ప్రపంచ కప్ ఫైనల్ జరిగినప్పుడు అయితే అప్పుడు ఆస్ట్రేలియాతో భారత్ తలపడినప్పుడు నరేంద్ర మోడీ స్టేడియంలోనే 254 పరుగులు భారత్ సాధిస్తే 34 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ గెలిచింది. అయితే రీసెంట్గా T20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో కూడా 111 పరుగులతో భారత జట్టు ఘోర ఓటమి పాలవ్వడం, అది కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరగడంతో ఇప్పుడు ప్రస్తుతానికి అయ్యో మళ్ళీ ఫైనల్ని కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే పెట్టారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా అవుతుంది అని అభిమానులు బాధపడుతున్నటువంటి వేళ తొలిసే బ్యాటింగ్ చేసినటువంటి భారత జట్టు పవర్ ప్లే ముగియగానే ప్రస్తుతానికి 93 పరుగులు సాధించడం, వికెట్ ఏది నష్టపోకపోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుందని చెప్పాలి. అయితే 200 కోట్ల భారతీయులకి ఒకటే అనుమానం ఏంటంటే ఈసారైనా మనం చరిత్ర సృష్టించగలమా, ఈసారైనా ప్రస్తుతానికి చరిత్ర తిరగ రాయగలమా, ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప స్థాయిలో భారత జట్టు నిలవగలదా అనే అనుమానాలు 200 కోట్ల భారతీయులకి అనుక్షణం కలిగిందని చెప్పాలి. అలాంటి సమయంలో 255 పరుగులు సాధించిన భారత జట్టు 169 పరుగులకే న్యూజిలాండ్ టీంని 18 ఓవర్లలో ఆల్అవుట్ చేయడంతో ఇంతవరకు ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప ఘనత భారత జట్టు సాధించిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఒక్కరి విజయం అని మాత్రం అనుకోవటానికి లేదు. ఎందుకంటే అసలే ఫామ్లో లేనటువంటి అభిషేక్ శర్మని జట్టులో ఉంచాలా లేదా అనే ప్రశ్నలకు కూడా గౌతమ్ గంభీర్ ధీటుగానే సమాధానం చెప్పాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫామ్లో లేని వాళ్ళని సెమీఫైనల్ ఫైనల్ ఆడించడం అనేది కరెక్ట్ కాదు అని క్రికెట్ వ్యాఖ్యాతలందరూ ప్రముఖులు కూడా గౌతమ్ గంభీర్కు ఎన్నో సలహాలు ఇచ్చారు. అలాంటి సమయంలో కూడా ఏమాత్రం తన నమ్మకాన్ని కోల్పోకుండా ఫామ్లో లేకున్నా కానీ అభిషేక్ శర్మ కావాలి అని ఫైనల్లో అభిషేక్ శర్మను ఆడించడం వల్ల 26 బంతుల్లోనే 51 పరుగులు చేసి అరుదైన ఘనత సాధించడమే కాకుండా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఆఫ్ ద టోర్నమెంట్ అనేది ఫైనల్లో సాధించాడు అభిషేక్ శర్మ. అయితే అంతేకాదు, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. హార్దిక్ పాండ్యాని ఎప్పుడైనా ఒక ఆల్రౌండర్గా జట్టులోకి తీసుకున్నప్పుడు ప్రతిసారి బౌలింగ్ అనేది చాలా పేలవంగా ఉంటుందని చెప్పాలి. అయితే ప్రతిసారి పరుగులు ఇస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ప్లేస్లో రింకు సింగ్ని కూడా తీసుకుందామని చాలామంది ఎన్నో సలహాలు ఇచ్చారు గౌతమ్ గంభీర్కి. కానీ అలాంటి సమయంలో కూడా పేలవంగా బౌలింగ్ చేసినా పర్వాలేదు, బ్యాటింగ్లో తానేంటో నాకు తెలుసు అని అప్పుడు కూడా హార్దిక్ పాండ్యాని జట్టులోనే ఉంచాడు కోచ్ గౌతమ్ గంభీర్. అలాంటి సమయంలో సంజు శాంసన్ విషయాన్ని కూడా మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. రిజర్వ్ వికెట్ కీపర్గా వచ్చినటువంటి సంజు శాంసన్ చాలా సందర్భాల్లో మ్యాచ్లు ఆడకుండానే ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రింకు సింగ్కి స్థానం వచ్చిన ప్రతిసారి అక్కడ సంజు శాంసన్ని జట్టులోంచి తీసేసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలకు కూడా చాలా ధీటుగానే గంభీర్ సమాధానం చెప్పాడు. అలాంటి సమయంలో రింకు సింగ్ని పక్కన పెట్టి ఇక్కడ సంజు శాంసన్ని ఓపెనింగ్ చేయించాలనే నిర్ణయం కూడా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా 4 మ్యాచ్లు తప్పకుండా గెలిస్తేనే ఫైనల్ ఆడే పరిస్థితిలో అలాంటి సమయంలో సంజు శాంసన్ని ఓపెనింగ్ చేయించి అరుదైనటువంటి ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు మన గౌతమ్ గంభీర్. ఎందుకంటే ఇంగ్లాండ్ వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లు తప్పకుండా భారత్ గెలిస్తేనే ఫైనల్లో అడుగుపెట్టే సమయంలో
సంజు శాంసన్కి వికెట్ కీపింగ్తో పాటు ఓపెనింగ్ బాధ్యతలు కూడా అప్పచెప్పాడు గౌతమ్ గంభీర్. అలాంటి సమయంలో నిజంగా దాన్నే కావచ్చు అనుభవం అని అందరూ అంటారు. అయితే ఇక్కడ తప్పకుండా ఇంకొక విషయాన్ని తప్పకుండా ప్రస్తావించుకోవాలి. అది జస్ప్రీత్ బుమ్రా. చాలామందికి వికెట్లు పడనప్పటి సందర్భంలో ఒక పిచ్లో స్పిన్నర్లు మాత్రమే బాగా పనిచేసే సమయంలో మరి భారత్ బౌలర్లకు చాలా పేలవంగా ఉన్న పరిస్థితిలో కూడా అలాంటి సమయంలో ఏ పిచ్లో అయినా ఏ ఆపోజిషన్ అయినా తప్పకుండా బుమ్రా మాత్రం వికెట్లు తీస్తాడు అనే స్థాయిలో నిజంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తీసుకునే స్థాయిలో బుమ్రా 21 వికెట్లు తీసి తన అనుభవంతో పాటు తను ఎందుకు ప్రపంచంలో నంబర్ 1 బౌలరో మరీ ఒకసారి నిరూపించుకున్నాడు. అది మాత్రమే కాకుండా చాలా ముఖ్యమైనటువంటి ఫైనల్లో 4 వికెట్లు తీసి కేవలం 16 పరుగులు ఇవ్వడం అనేది నిజంగా ఏ బౌలరు చేయలేనటువంటి ఒక అద్భుతమైన ఘనతగా చెప్పుకోవచ్చు. అయితే అసలు ఫామ్లో లేనటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ స్టేజ్ మ్యాచెస్లో అద్భుతమైనటువంటి ఆటతో తన గ్రూప్ స్టేజ్ యావరేజ్ని పెంచుకోవటమే కాకుండా ఫైనల్లో బ్యాటింగ్తో ఎక్కువగా ఏమీ చేయలేని సూర్య ఒక నాయకుడిగా మాత్రం అద్భుతమైనటువంటి కెప్టెన్సీతో మరి ప్రత్యర్థిని ఆల్అవుట్ చేసే సమయంలో కూడా తాను నిజంగా కీలకమైనటువంటి మార్పులు చేస్తూ ఎలాంటి ఒత్తిడి మరి ఇక్కడ జట్టు సభ్యులకు లేకుండా చేశాడని చెప్పాలి. అలాంటి సమయంలో న్యూజిలాండ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి జట్టు కేవలం 18 ఓవర్లకే 169కి ఆల్అవుట్ అయింది అంటే ఒక నాయకత్వ లక్షణాలు నిజంగా సూర్యకుమార్ యాదవ్కి ఎన్ని ఉన్నాయో మనం నిజంగా తప్పకుండా ఇలాంటి సందర్భంలో తప్పకుండా మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే హైదరాబాద్ కుర్రాడైనటువంటి తిలక్ వర్మ కూడా నిజంగా ఇక్కడ ఒక గొప్ప త్యాగమే చేశాడని చెప్పాలి. ఫామ్లో ఉన్నటువంటి తిలక్ వర్మని ఎవరైనా నంబర్ 2 కానీ నంబర్ 3 కానీ ఆడిస్తారు. కానీ నువ్వు నంబర్ 5 కానీ 6 కానీ ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే వికెట్లు పడిపోతున్న సమయంలో నువ్వే నిలబడాలి అన్నప్పుడు కూడా తన రోల్ని త్యాగం చేసి 5-6 స్థానంలో ఆడడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ స్థానాన్ని ఇషాంత్ కిషన్కి ఇవ్వడం కానీ లేకపోతే ఒక ఆల్రౌండర్ బాధ్యతలు ఉన్నటువంటి హార్దిక్ పాండ్యాకి ఆ స్థానాన్ని ఇవ్వడం కానీ తిలక్ వర్మ ఒక గొప్ప ఆటగాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏమీ అవసరం లేదని చెప్పుకోవాలి. ఇలాంటి సమిష్టి కృషి వల్లనే ప్రస్తుతానికి భారత జట్టు 3 సార్ల ప్రపంచ కప్ గెలవడమే కాకుండా 14 క్రికెట్ దేశాలలో ఏ దేశం చేయలేనటువంటి ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలను భారత జట్టు సాధించిందని చెప్పాలి. అయితే బౌలింగ్ విషయాల్లో చాలా పేలవంగా ఉన్నప్పటికీ కూడా అన్ని సందర్భాల్లోనూ ఫైనల్లో అందరూ బాగా బౌలింగ్ చేయడం అనేది చాలా కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే చాలామంది పిచ్ గురించి మాట్లాడేటప్పుడు గ్రౌండ్ గురించి మాట్లాడేటప్పుడు కూడా భారత్ జట్టు ఎక్కడ ఓడిపోతుందనో లేకపోతే భారత్ జట్టుకు సంబంధించి ఎలాంటి చేదు వార్తలు వినాల్సి వస్తుందేమో మ్యాచ్ తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫైనల్ ఓడిపోయింది ఇదే గ్రౌండ్లో అని చాలామంది వ్యాఖ్యాతలు చెప్తున్నటువంటి సందర్భంలో కూడా ఎలాంటి కంట్రోల్ తప్పకుండా ఆ విషయాలు ఏవి పట్టించుకోకుండా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాకి దూరంగా ఉండమని గౌతమ్ గంభీర్ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నిక్కచ్చిగా పాటించినటువంటి భారత జట్టు ఈరోజు చరిత్ర సృష్టించిందని చెప్పాలి. సో ఇలా ఒక సమిష్టి కృషి వల్లనే భారత జట్టు ప్రపంచ విజేతలుగా నిలిచింది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.